కళ్యాణ్ గారికి సంబంధించి ఏదైనా కార్యక్రమం చేశారంటే మనకు తెలుసుగా ఆయన వెతుక్కుంటూ అయినా సరే సహాయం అయినా చేస్తారు, లేదా ఆయనకు సంబంధించినటువంటి శాఖకు సంబంధించి ఎలాంటి సమస్య అయినా ఉంది అంటే వెతికి వెతికి మరీ శాశ్వత పరిష్కారాన్ని కనుగొంటారు. అయితే రీసెంట్గా మనకి తెలుసుగా అడ్డతీగల ఏలేశ్వరానికి సంబంధించినటువంటి ఒక వీడియో వైరల్ అవుతుంది. ఇక్కడ రోడ్లు సరిగ్గా లేవు, దయచేసి పట్టించుకోండి పవన్ కళ్యాణ్ గారు అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ చేసినటువంటి వీడియోని పవన్ కళ్యాణ్ గారి వరకు చేరింది. డిప్యూటీ సీఎం ఫేషి వరకు చేరింది. పవన్ కళ్యాణ్ గారి సంగతి మనకు తెలుసు. ఆయన నార్మల్గానే ఏదన్నా సమస్య ఉంటే వెతికి వెతికి మరి మనకు తెలుసు ఇప్పటి వరకు స్వాతంత్ర భారతదేశంలో ఇన్ని సంవత్సరాలైనా కూడా పడనటువంటి రోడ్లు పవన్ కళ్యాణ్ గారు వచ్చినటువంటి సంవత్సరం లోపే చాలా అద్భుతాలు జరిగాయంటే మనందరికీ తెలిసిందే. అలాంటిది ఆయన వరకు ఈ సమస్య ఉంది సార్ చేసి పెట్టండి అంటే ఇంకా ఆయన ఊరుకుంటారా? వాళ్ళు అడిగిందే తడువుగా, వాళ్ళు కోరిందే సెలవు అన్నట్టుగా వెంటనే అధికారులను ఆదేశాలతో సహా జారీ చేశారట. దాదాపు 10 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి ఏలేశ్వరం అడ్డతీగలకి సంబంధించినటువంటి 10 కిలోమీటర్ల మేర ఉన్న గుంతలతో కూడినటువంటి రోడ్డును ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా సరిగ్గా పట్టించుకోవాలి. అది ఈ ప్రభుత్వమా, గత ప్రభుత్వమా, అంతకుముందు ఉన్న ప్రభుత్వమా అని నేను చెప్పట్లా. ఏ ప్రభుత్వం కూడా చేయలేనిది పవన్ కళ్యాణ్ గారి దృష్టికి రాగానే 24 గంటల్లో ఆ గుంట్లనన్నిటిని కూడా పూర్తి చేసి మొత్తం పూర్తి చేసి జనాలకు తిరిగే విధంగా మంచి రోడ్డు ఉండేటువంటి ఏర్పాటు, శాశ్వత పరిష్కారం అనేటువంటి ఏర్పాటు కూడా చేయాలని కాకినాడ జిల్లాకి సంబంధించినటువంటి కలెక్టర్, ఆర్ఎంబి ఇంజనీర్లతో సహా అందరినీ కూడా అక్కడికి దింపి ముందు రోడ్డు అయితే ముందంతా కూడా మట్టి పోపించేసి ఆ తర్వాత శాశ్వత పరిష్కారానికి సంబంధించినటువంటి రోడ్డు, సీసీ రోడ్డు వేస్తే బాగుంటుందా, లేదంటే తార్ రోడ్డు వేస్తే బాగుంటుందా, ఎలాంటి రోడ్డు, ఎన్ని రోజుల్లో పడుతుంది, ఎంత ఖర్చు అవుతుంది, ఎంతైనా పర్లేదు ఇప్పటికిప్పుడు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి మరి నాకు అక్కడ ముందు 24 గంటల్లో ఒక్క రోడ్డు కూడా అక్కడ గుంత కనిపించకూడదు, ముందు దానికి సంబంధించినటువంటి పనులు ప్రారంభించండి అంటే వాళ్ళు కూడా చకాచకా మట్టి తీసుకొచ్చారు. క్రొక్లైన్లతో మొత్తం గుంతలన్నిటినీ కూడా బస్సులు దిగిపోయేంత గుంతలు ఉన్నటువంటి ఆ రోడ్డుని కూడా మొత్తం లెవెల్ చేసి సిద్ధం చేసి పెట్టారు. పూర్తి స్థాయిలో కంప్లీట్గా అంటే శాశ్వత పరిష్కారానికి కావాల్సినటువంటి రోడ్డుని సిద్ధం చేసుకుంటూ కొన్ని సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండేటువంటి విధంగా సిద్ధం చేయాలని పవన్ కళ్యాణ్ గారు ఆదేశించారట. అంటే మనకు తెలుసు పవన్ కళ్యాణ్ గారి గురించి, ముఖ్యంగా గిరిజన గ్రామాల్లో ఆయన చూపిస్తున్నటువంటి చొరవ అంతా ఇంత కాదు. అసలు ఇప్పటి వరకు స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలైనా కూడా 77 సంవత్సరాలు దాటినా కూడా కొన్ని ఊర్లకి ఇంకా కరెంటు లేదు, నీరు లేదు, వెళ్ళడానికి రోడ్డు లేదు, ఏదైనా హాస్పిటల్కి రావాలంటే డోలీలు మోతతోనే ఉండేటువంటి అనేక ప్రభుత్వాలు దాన్ని పట్టించుకోకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత ఆ డోలీల మూతలకి చదువుకునేందుకు బయటకు ఆ యువత రావాలని, పిల్లలు శుభ్రంగా చదువుకుని మంచి ప్రయోజకులు అవ్వాలని, ఆ ఊరికి సంబంధించినటువంటి కరెంటు పంపించి హెల్త్ కూడా బాగుండాలని చెప్పి మంచి వాటర్ని కూడా అక్కడ ఏర్పాటు చేయడమే కాకుండా అనేక అద్భుతమైనటువంటి కార్యక్రమాలు పవన్ కళ్యాణ్ గారు ఈ భారతదేశంలో ఏ మంత్రి కూడా చేయనటువంటి అభివృద్ధిని ఆంధ్రప్రదేశ్లో చేసి చూపిస్తూ దేశం మొత్తాన్ని తన వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు పవన్ కళ్యాణ్ గారు. చేస్తూనే ఉన్నారని అనాలి. ఇది నిరంతర ప్రక్రియ, ఒక్క రోజులో అయిపోయేటువంటిది కాదు. అందుకనే ఈ ఏలేశ్వరం అడ్డతీగలది కూడా ప్రస్తుతానికి ముందైతే ఆ రోడ్డుని సరిచేయండి, గుంతల్ని వెంటనే పోడ్చండి, 10 కిలోమీటర్ల మేర ఉన్నటువంటి రోడ్లంతా కూడా మనకి ముందు జనాలు ఇబ్బంది పడకుండా వర్షం వచ్చినా నీరు నిలవకుండా చేయండి, ఆ తర్వాత వెంటనే శాశ్వత పరిష్కారానికి సంబంధించిన రోడ్లను అక్కడ ఏర్పాటు చేయండి అని చెప్పారు. గతంలో కూడా మనం చూసాం, అరకులో ఒక 20 మంది ఉన్నారు అన్న విలేజ్కి కూడా కొన్ని కోట్ల రూపాయలు పెట్టి రోడ్డు వేసినటువంటి ఘనత అయింది. అక్కడ పిల్లలు ఎప్పుడు అనారోగ్యం బాలవుతున్నారో ఆ వాటర్ తాగి చాలా ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్నటువంటి పవన్ కళ్యాణ్ గారు శాశ్వత పరిష్కారంగా అక్కడికి వాటర్ ప్లాంట్లను పెట్టడం జరిగింది. సో ఇలాంటి కార్యక్రమాలు చేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి అంటే వెతుక్కుని మరీ వెళ్ళి ఆ సమస్య పరిష్కారం చేసేటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, పంచాయతీరాజ్ శాఖ పవన్ కళ్యాణ్ గారికి ఆయనకు తెలిస్తే ఆయన ఊరుకుంటారా? తెలుసుగా, ఎలా అంటే అలా అయిపోవలసింది అన్నట్టుగా చూపించారు. దేశంలో ఒక గొప్ప నాయకుడిని మనం ఆంధ్రప్రదేశ్లో తెచ్చుకున్నామని గర్వంగా చెప్పుకునేలా ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఆయన రోజు రోజుకి ఆశ్చర్యపరుస్తూనే ఉన్నారు.